ఫ్రెండ్స్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఈరోజు అయితే మా అన్నయ్య బోట్ అయితే మా బోట్ దగ్గరికి వచ్చింది కొన్ని సామాన్లు తీసుకోవడానికి. అలాగే ఈరోజు అయితే మేము నైట్ ఆల్ వేసాము. నైట్ ఆల్ వేయగానే చూడండి వల్ల అన్ని పీతలు అలాగే పాములు చాలా ఒకటి పడిపోయి చాలా అంటే చాలా ఎక్కువ చేపలు పడ్డాయి. చేపలు అంటే కొన్ని కడిమిందులు ఇలా పడ్డాయి. మేమైతే కడిమిందుల కోసం అయితే వల వేసాము, కానీ నైట్ అయిపోవడం వల్ల అంటే కొద్దిగా లేట్గా ఎత్తాం అనమాట. కడిమిందులు ఏమైనా వస్తాయనేసి ఆ లేట్ అయిపోవడం వల్ల అయితే మాకైతే అన్ని పాములు పీతలు అయిపోయి నైట్ టైం ఎక్కువ ఏమిటంటే పాములు పీతలు అనేవి ఎక్కువ వచ్చేస్తాయి అనమాట. సో అందుకని ఈరోజు అయితే మాకు చాలా పాములు అలాగే పీతలు అయితే పడ్డాయి. చూడండి ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే ఒక పాము అయితే తీస్తున్నాడు. చూడండి అవి అయితే ఎవరైతే కొనరు, ఎందుకంటే నల్ల పాములు అనేవి ఎవరు కొనరు అనమాట. అవి అయితే కొద్దిగా అంతగా ప్రమాదమైన ఉండవు, కానీ అవి పట్టుకున్నప్పుడు ఏవి కరిసినా సరే కొంచెం మనకైతే భయం అయితే వేస్తుంది. సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మా వాడైతే కరెక్ట్ బుర్ర దగ్గర అయితే పట్టుకున్నాడు. అలాగే మాకు కొన్ని సావాల చేపలు కొన్ని కడిమిందులు అయితే వచ్చాయి. చాలా అంటే చాలా ఎక్కువ పీతలు పడిపోయి అలాగే చాలా పాములు పడిపోవడం వల్ల అయితే కొద్దిగా ఏరడానికి కొద్దిగా కష్టంగా ఉంది. అలాగే ఈ పీతలు అవన్నీ వేయమంటే ఏం కూడా పనిచేయవన్నమాట. సో అవన్నీ మేమైతే బయటికి జల్లేస్తున్నాం. మా ఫ్రెండ్ పట్టుకున్నాడు కదా కడిమిందులు, వాటి కోసం అయితే మేమైతే వలేస్తాం. ఎందుకంటే అవి అయితే వస్తే రేపు తోడేయడానికి బాగుంటుంది అనమాట ఎర్రలకి. ఆ ఎర్రలు కుట్టేసి అయితే రేపు పెద్ద చేపలకి అయితే తోడేస్తాం. ఆ తోడు కోసం అయితే ఇప్పుడు ఎర్రల కోసం వలేసాము. మేమైతే కొద్దిగా ఈవినింగ్ కొద్దిగా లేట్గా అయితే వలేసాం. లేట్గా వేసి కొద్దిగా లేట్గా ఎత్తాము, ఎందుకంటే నైట్ అయిపోయింది కదా. నైట్ టైం ఏమైనా వస్తాం అనుకున్నాం, కానీ అయితే పాములు అయితే ఎక్కువగా వస్తాయి. చూడండి ఇప్పుడైతే మా వాడైతే చేస్తున్నాడు కదా, అలాంటి పీతలు అయితే కొంటారు, అలాంటి పీతలు అయితే వేస్తాము. కానీ అది కొన్ని పీతలు వచ్చాయి కదా, ఆ పీతలు అయితే కొనరు. ఆ పీతలు కాకుండా మామూలు పీతలు అయితే కొంటారు. ఇప్పుడైతే మా ఫ్రెండ్ ఒక పాము తీస్తున్నాడు. చూడండి అది చాలా ప్రమాదం, ఎందుకంటే అది ఫుల్ బతికేసి ఉంది. చూడండి అది ఎలా నమ్మలు చుట్టుకుంటుందో ఒకసారి మీరే జాగ్రత్త చూడండి. తోకతోటి అయితే మొత్తం చుట్టేసుకుంటుంది. మా వాడికైతే ఆల్మోస్ట్ అయితే చెయ్యికి కూడా చుట్టేసింది. ఆడైతే ఎలాగోలాగా వెంటనే తీసి జల్లేశాడు. చూడండి ఎంత గట్టి పట్టుకుందో. ఆడికైతే బుర్రగా ఒకసారి పట్టేసుకున్నాడు కాబట్టి అది మరి తప్పించుకోలేదు అనమాట. మెల్లికైతే ఎలాగోలాగా అయితే అది తప్పించాడు. ఇదైతే అక్టోపస్ అనమాట. చూడండి ఎలా ఉందో, మొత్తం చాలా పెద్దది, చాలా పెద్దది. అలాగే ఈ పీతలు పడ్డాయి కదా, ఇవన్నీ ఏనికి పనిచేయవన్నమాట. సో అవన్నీ నీటిలో అయితే కొట్టేస్తున్నాను. నీటిలో కొట్టగానే చూడండి ఎలా కనిపిస్తుందో. చూడండి మొత్తం కౌసు అది. ఆ కౌసు అయితే నీటిలో ఎలా వెళ్తుందో తెల్లగా వెళ్ళిపోతుంది కదా, అదంతా కౌసు అనమాట. ఆ పీతలు అనేవి మేమైతే పనిచేయవు కాబట్టి నీటిలో కొట్టేస్తాం. మా మొత్తానికి అయితే మొత్తం అయితే ఏరేసాము. మాకైతే తాడుకు సరిపడా అయితే ఎర్రలు అయితే వచ్చాయి. ఈ తాడు ఎట్లా ఎలాగుంటుందంటే చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మేము ఇవన్నీ చేసేటోడికి 9-10 అయిపోతుంది కదా. ఈ 10 అయిపోయిన వెంటనే మళ్ళీ ఉదయం 3 గంటలు లేసి మళ్ళీ తాడు వేయాలి. ఈ పీతలు అయితే పనికి వస్తాయి అనమాట. ఇవైతే అమ్మొచ్చు లేక మనం తినొచ్చు. మేమైతే తినడానికైతే ఒక సైడ్కి పెట్టుకున్నాం ఆ ప్లేట్ నిండా అయితే రేపైతే వండుకుంటాం. చాలా బాగుంటాయి పీతలు అయితే. ఆ పీతలు వండుకున్న వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను, చూడండి. ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే టైం 9 అయింది. ఇవి అయితే కడిమందులు సావర్లు గంట వచ్చాయి కదా, వీటి కోసం అయితే మేము వలేసాము. మా వాడైతే పీత పట్టుకుంటూ ఆడికైతే ఆ పీత అయితే కొంచెం బతికేసి ఉంది, కొద్దిగా చీరేసినట్టుంది. ఎప్పుడు వలెత్తిన చేపలన్నీ ఏరేసిన తర్వాత సీ వాటర్ పైప్ ఉంటుంది కదా, సీ వాటర్ పైప్తో బోట్ మొత్తం కడిగేసి ఆ బోట్లో పడిన చేపలన్నీ సరే అయితే మొత్తం కడగాలన్నమాట. కడిగేసి అయితే కోల్డ్ రూమ్లోకి ఇవ్వాలి. ఎంత నీట్గా కడిగితే అంత మంచిగా ఉంటాయి, లేకపోతే పాడైపోతాయి అనమాట త్వరగా. అందుకనే చాలా నీట్గా కడిగేసి అయితే అన్ని కోల్డ్ రూమ్లోకి ఇస్తాము. నీట్గా కడిగేసి కోల్డ్ రూమ్లోకి ఇచ్చేసి రేపైతే ఆ ఎర్రలకైతే ఎన్ని అయితే అవసరం ఉంటుందో అన్ని ఎర్రలు అయితే బయటికి తీసి కట్ చేసుకొని ఎర్రలు అయితే కొడతాము. మిగతావన్నీ వెళ్ళి మళ్ళీ అదే స్టోర్ రూమ్లో అయితే పెట్టేస్తాము. నేనైతే ఫుల్గా వాటిని అయితే అన్ని కడిగేసాను. మా వాళ్ళు అయితే మొత్తం సరిదేస్తున్నారు, ఎందుకంటే రేపు ఇదే ప్లేస్లో దగ్గరకు తెచ్చి తాడేయాలి కదా. తాడు వేసేటప్పుడు అయితే మొత్తం కూడా వెనకత లేట్గా ఉంచుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి గంట అయితే కమిలి గంట తగిలేస్తాయి. చూసారు కదండి ఫుల్ వీడియో. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలామంది అయితే కొత్త వాళ్ళు వచ్చి వీడియో చూస్తున్నారు, కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.